హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. మే 15, 2020 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్ ఫర్ ద పూర్. అంటే ఇది ఒకదాన్ని కేటాయించారు. ఎవరి కోసం కేటాయించారంటే అది పేదవారి కోసం కేటాయించారని చెప్పారనమాట. సో ఇప్పుడు ఏదైతే 20 లక్షల కోట్లు అనేది ఈ యొక్క ఆర్థిక స్వావలంబన కోసం, భారతదేశ ఆర్థిక స్వావలంబన కోసం నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. దానికి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. అంటే ఇంకా ఏంటి, దీంట్లో ఎఫెక్టివ్గా తీసుకురావాలి. ఇంకా వాళ్ళకి లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఉద్యోగాలు ఏవైతే ఈ యొక్క జాబ్ అనేది కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేబర్ వర్కర్స్ కావచ్చు, నార్మల్ పీపుల్ కావచ్చు, వాళ్ళకి సాయం చేసే విధంగా ఉండాలి. అది పూర్ కోసం కేటాయించబడిందని చెప్పే ఆర్టికల్ అనమాట. ఫుడ్ గెయిన్స్ విల్ ఆఫర్ ఇమీడియట్ రిలీఫ్ బట్ వర్కర్స్ నీడ్ మోర్ సబ్స్టాంటివ్ సుక్కర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఆహార ధాన్యాల పంపకం అనేది ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఆహార ధాన్యాల పంపకం అనేది ప్రస్తుతానికి వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకు ఉపశమనం కలిగించినప్పటికీ, ఇప్పటికప్పుడు ఉపశమనం కలిగించినప్పటికీ, కానీ పేదలు అనే వాళ్ళు ఎవరైతే ఈ యొక్క వర్కర్స్ ఉన్నారో, ఈ యొక్క పనులు చేసుకునే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి యథార్థమైనటువంటి ఈ యొక్క సుక్కర్ అంటే ఏంటంటే ఉపకారం అనేది వేరేది అందించాలి. అంటే సబ్స్టాండేటివ్ సుక్కర్ అంటే యథార్థమైన ఉపకారం అనేది ఇంకా కావాలన్నమాట. నీడ్ మోర్ సబ్స్టాండేటివ్ సుక్కర్ అనమాట. అంటే యథార్థమైన ఉపకారం ఇంకా అవసరం ఉంది, వాళ్ళకి చేయాల్సిన ఉపకారం చాలా ఉంది అని చెప్తున్నాను అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు ఈ ఆర్టికల్లోని డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దామండి. ఈ డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ చదవటానికి ట్రై చేయండి. దీనివల్ల పేపర్ ఏంటంటే ఈజీగా అవుతుంది. దాంతోపాటు నేను కింద ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఈ పేపర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, హిందూ ఈ పేపర్ను కూడా. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఈ పేపర్ని డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి ప్లీజ్. ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు పేపర్ చదవండి. అప్పుడు మీరు పేపర్ చదివారనుకోండి, అప్పుడు ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ అనేది మళ్ళీ మీకు ఈజీగా రిమెంబరెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మీకు ఆ యొక్క గ్రామర్ అనేది కూడా గ్రామటికల్గా అర్థం అవుతుంది. అంటే మీరు రాబోయే కాలంలో ఎటువంటి యొక్క వీడియో లేకుండా డైరెక్ట్గా చదవాలి అంటే మీరు ఖచ్చితంగా వీడియో తర్వాత మళ్ళీ మీరు పేపర్ చదివారనుకోండి, మీకు రోజు రోజుకి మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. మనందరికి ఇంగ్లీష్ వచ్చండి, కాకపోతే ఏంటంటే అదొక ఫంక్ అంతే మనకు. సో మీరు కాన్ఫిడెన్స్ మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో మీకు మంచి నాలెడ్జ్ రావాలి అంటే కనుక, దాంతోపాటు ఈ యొక్క ఆర్టికల్ మీద కూడా మంచి కమెంట్ రావాలంటే సెకండ్ టైం ఈ యొక్క ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీరు ఖచ్చితంగా పేపర్ చదవాల్సిందే. ఓకే, ఇంకా డిఫికల్టీ వర్డ్స్లోకి వెళ్తే సబ్స్టాంటివ్ బేసిక్స్ ఇన్ రియాలిటీ, యథార్థమైన, సుకూర్ ఎయిడ్ హెల్ప్ ఉపకారానికి, స్నోబాల్ ఇంక్రీజ్డ్ ర్యాపిడ్లీ పెరుగు, ట్రావెల్ డిఫికల్టీస్ హార్డిల్స్ కష్టాలు, పెనరీ ఇంపవర్మెంట్ డిప్రివేషన్ కొరత, ఎంబార్క్ బిగిన్ స్టార్ట్ మొదలుపెట్టు, ఆర్డర్స్ డిఫికల్ట్ హార్డ్ కఠినమైన ప్రయాసతో కూడిన, ఎక్స్ప్లిసిట్ క్లియర్ స్పష్టం, వీవర్ రినౌన్సియేషన్ సరెండర్ ఆధీనంలోకి వెళ్ళుట, స్పేరింగ్లీ ఇన్ స్మాల్ క్వాంటిటీస్ తక్కువ, కన్సర్న్ వర్రీ ఆందోళన, స్టిమ్యులస్ గ్యాల్వనైజ్ ప్రోవోకు ఉత్తేజపరచు, క్రక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కీలకాంశము. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే మోర్ దాన్ 50 days since a nationwide lockdown was announced by the union government, it is clear that what was done as a pandemic health measure to protect people from COVID-19 threat has snowballed into a major economic crisis for the urban poor in general and migrant laborers in particular. అంటే ఇప్పుడు దగ్గర ఈ లాక్డౌన్ అనేది విధించి నేషన్ వైడ్గా లాక్డౌన్ అనేది అనౌన్స్ చేసి 50 రోజులు దాటింది, మోర్ దాన్ 50 days అయిందనమాట. సో ఈ యొక్క యూనియన్ గవర్నమెంట్ దేనిని ఉద్దేశించి, ఈ యొక్క పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని ఉద్దేశించి ఈ కోవిడ్-19 నుంచే ప్రమాదం నుంచి ప్రజలను కాపాడటం కోసం ఈ యొక్క విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. ఈ విధానం అనేది స్నోబాల్డ్ అనమాట. అంటే ఈ యొక్క ఆర్థికంగా పెరగాల్సిన ఈ యొక్క ఆర్థిక సంక్షోభాన్ని వేగంగా పెంచేసిందనమాట. ఈ యొక్క లాక్డౌన్ వల్ల ఎకనమిక్ క్రైసిస్ అనేది స్నోబాల్డ్ అంటే బాగా వేగంగా పెరిగిపోయిందనమాట. ఈ యొక్క ఆర్థికపరమైన క్రైసిస్ అనేవి బాగా పెరిగిపోయి ముఖ్యంగా ఎవరికి అంటే పూరు, అంటే జనరల్గా మనం చెప్పుకునేది ఇలాంటి సమయాల్లో మనం ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు ఎవరంటే పేదవాళ్ళు. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే మైగ్రెంట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ది ట్రావెల్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ హ్యావ్ బీన్ వెల్ డాక్యుమెంటెడ్. అంటే ఇప్పుడు ట్రావెల్ అంటే కష్టాలు,
ఆల్రెడీ ఈ మైగ్రెంట్ వర్కర్ల యొక్క కష్టాలు అనేవి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎందుకంటే కొన్ని కిలోమీటర్ల దూరం వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, వాళ్ళకి సరైన ఆహార పదార్థాలు దొరకలేదు. దాంతోపాటు వాళ్ళని ఏంటంటే ఈ యొక్క రీహాబిలిటేషన్ సెంటర్స్లో కొన్ని సెంటర్లో వాళ్ళకి కేటాయించారు, అవి సరైన ఫెసిలిటీస్ లేవు. ఇలా ఎన్నో రకమైనటువంటి కష్టాలను వాళ్ళు ఎదుర్కొన్నారన్నమాట. విత్ లాస్ ఆఫ్ లైవ్లీహుడ్స్ దే హ్యావ్ బీన్ పుష్డ్ ఇంటూ పెన్యూరీ ఇన్ దేర్ ప్లేసెస్ ఆఫ్ వర్క్. అంటే వాళ్ళకు ఆదాయం లేకపోయేసరికలా వాళ్ళకు పూర్తిగా ఏంటి అంటే కొరత ఏర్పడింది. పెన్యూరీ ఏంటంటే కొరత ఏర్పడింది అనమాట. వాళ్ళు పనిచేసే చోట్ల పూర్తిగా అన్ని రకాలైనటువంటి కొరతలోకి వాళ్ళు నెట్టవేయబడ్డారనమాట. అండ్ విత్ ద లాక్డౌన్ ఇనీషియల్లీ ప్రివెంటింగ్ ఇంటర్ స్టేట్ ట్రావెల్, మెనీ హ్యావ్ ఎంబార్క్డ్ ఆన్ RDS journey to their native places to get some support at a time of acute distress. అంటే ఈ యొక్క లాక్డౌన్ కారణంగా అంటే ఇనీషియల్గా ఏంటంటే రాష్ట్రాలు అనేవి రాష్ట్రాల నుంచి రాష్ట్రాలకి ఈ యొక్క ప్రయాణాలని పూర్తిగా ఆపేసినాయి అనమాట. సో దానివల్ల ఏమైంది, చాలా వరకు అందరూ ఏం చేశారంటే ఎంబార్క్ అంటే మొదలు పెట్టారనమాట. ఏంటి ఒక RDS జర్నీ అంటే RDS అంటే ఏంటంటే కఠినమైనటువంటి ప్రయాణాన్ని అనేది మొదలుపెట్టి వాళ్ళ యొక్క సొంత ఊర్లోకి వెళ్ళి, ఎందుకని ఇలాంటి కష్టకాలంలో వాళ్ళ సొంత ఊర్లో ఉంటే కొంతవరకు ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి అందే సహాయాలు కానీ అవి సహాయ సహకారాలు అందుతాయనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారనమాట వాళ్ళ సొంత ప్రదేశాలకి. ఇన్ ద సెకండ్ ఆఫ్ ద సిరీస్ ఆఫ్ మెజర్స్ దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ₹20 lakh crore economic package, Union Finance Minister Nirmala Sitharaman has tried to address the needs of these section apart from small farmers. అంటే ఇప్పుడు రెండో విడతగా ఏంటంటే 20 లక్షల కోట్ల రూపాయల ఎకనామిక్ ప్యాకేజీని ఈ యొక్క యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ ఆమె ఈ యొక్క ముఖ్యంగా ఈ మైగ్రెంట్ వర్కర్స్ పేదల్ని ఉద్దేశించి, వాళ్ళతో పాటు ఫార్మర్స్ కూడా అపార్ట్ ఫ్రమ్ స్మాల్ ఫార్మర్స్ అంటే చిన్న ఎవరైతే ఈ యొక్క రైతులు ఉన్నారో వాళ్ళతో పాటు వీళ్ళని కూడా ఉద్దేశించి ఈ యొక్క సెక్షన్ కూడా ఉద్దేశించి వీళ్ళు ఈ యొక్క ప్యాకేజీని అనౌన్స్ చేశారనమాట. షీ హ్యాస్ రికగ్నైజ్డ్ దట్ migrant workers have taken to the Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme in a major way after the center gave explicit institutions to reopen the scheme. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క దీంతో పాటు వాళ్ళు ఇంకా ఏం రికగ్నైజ్ చేశారంటే ఈ మైగ్రెంట్ వర్కర్స్ని ఏ స్కీమ్ కింద తీసుకురావాలంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళని తీసుకురావాలని చెప్పేసి, అంటే ఈ యొక్క సెంటర్ అనేది స్పష్టంగా ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటంటే స్పష్టంగా అది ఈ యొక్క ఏదైతే మన పడిపోతున్న ఆర్థిక విధానానికి సంబంధించి ఈ యొక్క ఏవైతే పాలసీలు ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ కింద తీసుకురావాలని చూస్తున్నారన్నమాట. యాజ్ ఇన్ ద పాస్ట్ దిస్ రిమైన్స్ ఏ లైఫ్ సేవర్ ఫర్ ద పీపుల్ డిపెండెంట్ ఆన్ ఫ్రైగల్ లైవ్లీహుడ్స్ అండ్ ద డెసిషన్ టు ఎక్స్టెండ్ ఇట్ టు ద మాన్సూన్ సీజన్ ఈజ్ వెల్కమ్. అంటే ఇప్పుడు ఏంటి ఇది ఇంతకుముందు కూడా మనం చరిత్రలో కూడా చూసుకుంటే పాస్ట్లో కూడా చూసుకుంటే ఏంటంటే ఇది ఒక లైఫ్ సేవర్ అయిందనమాట. ఏంటి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక లైఫ్ సేవర్ అయిందనమాట. ఎవరైతే ఈ యొక్క జీవనాధారాలు అనేవి ఫ్రైగేల్ అంటే పలుసుగా ఉంటాయో, అంటే వాళ్ళ ఉద్యోగాలు ఎక్కువగా తొందరగా ఈజీగా తీసివేయడానికి అవకాశం ఉండే ఈ యొక్క ఎవరైతే ఈ మైగ్రెంట్ వర్కర్స్ కావచ్చు, ఎవరైతే చిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఇది ఒక జీవనాధారం అయిందనమాట. దాంతోపాటు ఈ యొక్క డెసిషన్ అనేది ఈ యొక్క మాన్సూన్ సీజన్ కూడా కంటిన్యూ రాబోయే కాలంలో ఈ యొక్క వర్షాకాలం ఏదైతే ఉందో దాంట్లో కూడా కంటిన్యూ చేయకపోవడం అనేది మనం అందరూ ఆహ్వానించదగ్గ విషయం అనమాట. ద గవర్నమెంట్ షుడ్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ వేజెస్ ఆర్ పెయిడ్ వితౌట్ డిలేస్, ఏ మేజర్ ప్రాబ్లం విత్ ద స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ లేట్లీ. అంటే గవర్నమెంట్ కూడా ఏం చేయాలి అంటే ఇంకా వాళ్ళకి ఈ యొక్క వేతనాలు అనేవి త్వరగా ఇవ్వాలి, ఎటువంటి లేట్ చేయకుండా త్వరగా ఆ యొక్క వేతనాలని అందించే విధంగా చూడాలి. ఇప్పుడు మనకు ఎక్కువగా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ యొక్క స్కీమ్ని మనం తయారు చేయడంలో ఉండదు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడంలోనే. ఆ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది నిదానంగా చేశారనుకోండి అప్పుడు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఏ వీవర్ ఆర్ అట్లీస్ట్ యాన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద 100-day లిమిట్ పర్ హౌస్ హోల్డ్ టూ వుడ్ హ్యావ్ హెల్ప్డ్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క వీవర్స్ అనేవాళ్ళు, ఆ వీవర్ అంటే ఏంటంటే పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోయే వాళ్ళని వీవర్స్ అంటారన్నమాట. ఎవరైతే ఈ యొక్క గవర్నమెంట్ ఆధీనంలో కానీ లేకపోతే వాళ్ళు పూర్తిగా ఇలాంటి పరిస్థితుల ఆధీనంలోకి వెళ్ళిపోయారు, అలాంటి వాళ్ళు అంటే కష్టమైన పరిస్థితులకు ఆధీనంలో వెళ్ళిపోయిన వాళ్ళకి మినిమం 100 days అనేది వాళ్ళకు పని కల్పించడం అనేది కొంచెం వాళ్ళకి సహాయకారిగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ నౌ అప్ టు ద స్టేట్స్ టు ఎన్ష్యూర్ ద స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ప్రాపర్లీ. సో ఇప్పుడు ఈ బాధ్యత ఎవరిది అంటే రాష్ట్రాలదనమాట. ఈ యొక్క స్కీమ్ అనేది అంటే ఈ స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది, దాన్ని ఇంప్లిమెంటేషన్ అమలు చేయడం మాత్రం ఎవరి మీద బాధ్యత ఉంటుందంటే రాష్ట్రాల మీద మాత్రం బాధ్యతే ఉంటుంది, రాష్ట్రాల మీదే ఉంటుంది బాధ్యత.
for migrants who are still stationed in their places of work and who are not beneficiaries of the National Food Security Act state schemes. The finance minister has promised 5 kg of food grains per person and 1 kg of chana per family per month for 2 months. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే కొంతమంది ఇళ్ళకి వెళ్లకుండా వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో ఉన్నారో వాళ్ళకు అంటే ఉపయోగకారిగా ఉండే విధంగా బెనిఫిషరీస్ అంటే వాళ్ళకి అవసరానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది స్టేట్ స్కీమ్స్ కింద ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారంటే వాళ్ళకి నెలకు 5 కేజీలటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ధాన్యాలు అంటే ఆ రాష్ట్రాలకు అనుగుణంగా ఏదైతే ఉంటుందో ఆ ఆహార ధాన్యాలు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నాం అనుకోండి, మనకు బియ్యం ఇస్తారు. సో అలానే కొన్ని చోట్ల గోధుమలు అలా ఇస్తారనమాట. సో వాళ్ళకి ఒక 5 కేజీ ఫుడ్ గ్రెయిన్స్, తర్వాత 1 కేజీ చెనా అనేది ఒక్కొక్క నెలకి ఒక ఫ్యామిలీకి అనేది ఇస్తారనమాట. ఇలా 2 నెలల పాటు ఫ్రీగా ఇస్తారనమాట. దిస్ విల్ బ్రింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ రిసీవింగ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ క్లోజ్ టు లీగల్ రిక్వైర్మెంట్ ఆఫ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 67% ఆఫ్ ద పాపులేషన్. సో ఈ యొక్క విధానం ద్వారా ఏదైతే ఈ యొక్క అంటే లీగలైజ్డ్గా ఈ యొక్క సబ్సిడీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళకు మన భారతదేశంలో ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద 67% పీపుల్కి ఏదైతే పాపులేషన్కి ఈ ఫుడ్ సెక్యూరిటీ అందించాలనుకుంటున్నాం ఆ యొక్క అందించే విధానం అనేది ఫుల్ఫిల్ అవుతుంది అనమాట. ఇట్ ఈజ్ ఏ వెల్కమ్ రిలీఫ్ ఫర్ మెనీ స్టార్డ్ వర్కర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క విధానం అనేది ఆకలితో బాధపడుతున్న ఈ యొక్క పని వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళకి ఉపశమనాన్ని కలిగించే విధంగా ఉంటుంది. బట్ ద గవర్నమెంట్ కుడ్ హ్యావ్ ఎక్స్టెండెడ్ ద పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కవరేజ్ టు ఇంక్లూడ్ మోర్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ లాస్ ఆఫ్ జాబ్స్ అండ్ లైవ్లీహుడ్ బిసైడ్ మైగ్రెంట్ వర్కర్స్. ఇంకా ప్రభుత్వం ఏం చేయాలి అంటే ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఇంకా ఎక్కువ మంది ప్రజలకు అవకాశాన్ని అందించే విధంగా ఉండాలి. అంటే ఎవరు ఇలాంటి ప్రజలు అంటే ఈ యొక్క లైవ్లీహుడ్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఉద్యోగాలు కానీ ఈ యొక్క కష్టకాలంలో అంటే ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళకు కూడా ఇలాంటి అవకాశాలు కల్పించేవాడు. అంటే మైగ్రెంట్ వర్కర్స్తో పాటు ఇలాంటి వాళ్ళకు కూడా ఈ ఉద్యోగాలు కోల్పోయి జీవనాధారాన్ని కోల్పోయిన వాళ్ళకు కూడా ఇలాంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వాళ్ళకు కూడా అంతే విధంగా చూడాలన్నమాట. ఇంకా ఎక్స్టెండ్ చేయాలి ఈ పథకాన్ని. మిస్ సీతారామన్ ఆల్సో అనౌన్స్డ్ దట్ ద వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ టు అలౌ మైగ్రెంట్స్ యాక్సెస్ ఎనీ ఫెయిర్ ప్రైస్ షాప్ అక్రాస్ ద కంట్రీ విల్ బీ ఇంప్లిమెంటెడ్ బై మార్చ్ 2021. అంటే ఇప్పుడు మన యొక్క ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. ఒక నేషన్ వన్ రేషన్ కార్డ్ అంటే ఒకే జాతి ఒకే రేషన్ కార్డ్ అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇవ్వడానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆధార పత్రం అనమాట రేషన్ కార్డ్ అనేది. సో ఈ ఎవరికి అందరికీ భారతదేశంలో ఉన్న మైగ్రెంట్ వర్కర్స్ అందరితో పాటు అందరికీ ఎక్కడైనా కానీ ఈ యొక్క అంటే ప్రైస్ షాప్లో ఎక్కడ అంటే ఇప్పుడు వేరే రాష్ట్రం వాడు ఇంకో రాష్ట్రంలో కూడా ఆహారాన్ని అందుకునే విధంగా ఒక కార్డు అనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామంటే 2021 మార్చి నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము. అంటే ఎవరు సొంత రాష్ట్రాల్లో వాళ్ళకి కాకుండా ఆ కార్డు ఉంటే ఏ రాష్ట్రంలో అయినా కానీ వాడు ఆ యొక్క సిస్టమ్ ద్వారా వాడు ఆ పథకాల కింద వాడు ఫ్రీ ఫుడ్ని తీసుకోవచ్చు అనమాట. But this scheme as implemented now has been utilized only sparingly by migrants and concern from states like Tamil Nadu where PDS is never universal or yet to be addressed. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క స్కీమ్ ద్వారా అంటే ఇప్పుడు ఈ 2021 మార్చి అనేది ఒకవేళ అది ఇప్పుడు కనుక ఇంప్లిమెంట్ చేస్తుంటే ఇక కొంతవరకు ఏంటంటే అది తక్కువగా ఉంటుంది అనమాట. ఆ ప్రభావం అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకని చాలా రాష్ట్రాలు ఇలాంటి విధానాల మీద ఆందోళన చెందుతూనే ఉంటాయి. ముఖ్యంగా తమిళనాడు లాంటి రాష్ట్రాలు ఏంటి అంటే ఇది ఒక యూనివర్సల్ అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళకు ఉంది, సపరేట్గా ఉంది. ఇలా చేయడం వల్ల ఒక రాష్ట్రంలోని మైగ్రెంట్ వర్కర్స్ ఇంకో రాష్ట్రం మీద భారం పడే అవకాశం ఉందని చెప్పేసి తమిళనాడు లాంటి ప్రభుత్వాలు అనేవి వాటిని సరిగా ఇలాంటి సమస్యలను సరిగా అడ్రస్ చేయాలని చెప్పారు. అంతే కదా, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్కటి విధానాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట. కొన్ని రాష్ట్రాల్లో లబ్ధి ఎక్కువగా ఉండొచ్చు, కొన్ని రాష్ట్రాల్లో లబ్ధి తక్కువగా ఉండొచ్చు అనమాట. అలాంటి సమస్య ఉందని చెప్పేసి రాష్ట్రాలు లేవనెత్తినాయి అనమాట. Many of the announcements, including one for small farmers, are a combination of liquidity and credit easing measures or the extension of existing schemes. అంటే ఇప్పుడు ఇక్కడ దీంతో పాటు చాలా అనౌన్స్మెంట్లు ఇచ్చారనమాట. దీంట్లో ఏంటి ఈ యొక్క చిన్న ఫార్మర్లకి ఇచ్చారు. తర్వాత ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ లిక్విడిటీ అండ్ క్రెడిట్ ఈజింగ్ అంటే ఈ యొక్క ద్రవ్యాన్ని చలామణి చేయడానికి, దాంతోపాటు ఈ యొక్క క్రెడిట్ అంటే ఏంటి అంటే మనకి ఇచ్చిన ఏదైతే పరపతిని ఏదైతే ఉందో దాన్ని సరిగా ఉపయోగించుకునే విధంగా చాలా అనౌన్స్మెంట్లు అనేవి జరిగినాయి అనమాట. దీనికి జరిగినాయి ఈ యొక్క ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ అనేవి ప్రభావవంతంగా చేయడం కోసం చాలా
చాలా అనౌన్స్మెంట్లు జరిగాయి అనమాట. యాజ్ థింగ్స్ స్టాండ్ దే ఫాల్ షార్ట్ ఆఫ్ ద సబ్స్టాంటివ్ ఫిజికల్ మెజర్స్ దట్ కుడ్ స్టిమ్యులేట్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సబ్స్టాంటివ్ అంటే యథార్థమైనటువంటి ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఏవైతే ఈ యొక్క మెజర్స్ ఉన్నాయో వాటిని తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఎకానమీలో డిమాండ్ అనేది బాగా ప్రేరేపించబడుతుంది అనమాట. స్టిమ్యులేట్ అంటే ఉత్తేజపరచడం, ప్రేరేపించడం పడుతుంది అనమాట. ఆఫ్టర్ ఆల్ దట్ సీమ్డ్ టు బీ ద క్రక్స్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ప్రామిస్ ఆఫ్ స్పెండింగ్ 20 lakh crore. అంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఎప్పుడు జరిగినాయి అంటే ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క కీలకమైన క్రక్స్ అంటే కీలకమైన ఈ యొక్క ప్రధానమంత్రి ఎప్పుడైతే 20 లక్షల కోట్ల రూపాయల అనౌన్స్మెంట్ జరిగిందో ఆ అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత మాత్రం ఇలాంటి స్కీములు కానీ ఇలాంటి విధానాలన్నీ కూడా తెర మీదకి వచ్చినాయంట. క్రక్స్, CRUX, క్రక్స్ అంటే కీలక అంశాలు అన్నమాట. కీలకాంశం ఏంటి? 20 లక్షల కోట్లు రిలీజ్ చేయడం వల్ల, అంటే ఎప్పుడైతే డబ్బు రిలీజ్ చేశారో అప్పుడే ఇలాంటి పథకాలన్నీ కూడా తెరపైకి వచ్చినాయి అనమాట. నెక్స్ట్ లాక్డౌన్ సిండ్రోమ్. అంటే లాక్డౌన్ లక్షణాలు. సిండ్రోమ్ అంటే ఏంటంటే క్రానిక్ సిండ్రోమ్స్ అంటే తీవ్రమైన వ్యాధి లక్షణాలు అనమాట. సిండ్రోమ్ అంటే లక్షణం అని అర్థం. సో లాక్డౌన్ సిండ్రోమ్, లాక్డౌన్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం. క్విక్ రికవరీ ఫ్రమ్ ద వైరస్ ఇండ్యూస్డ్ ఎకనమిక్ క్రైసిస్ ఈజ్ పాసిబుల్ విత్ గుడ్ పాలసీస్. అంటే ఇప్పుడు ఈ వైరస్ నుంచి త్వరగా మనం కోలుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారు? లాక్డౌన్ తీసుకొచ్చారు. ఈ లాక్డౌన్ ఏం చేసిందంటే ఇండ్యూస్డ్ అంటే ఏం ప్రేరేపించింది అంటే ఎకనమిక్ క్రైసిస్ అనే దాన్ని ప్రేరేపించింది. సో ఈ యొక్క ఎకనమిక్ క్రైసిస్ నుంచి మనం బయటపడాలి అంటే మంచి మంచి పథకాలు అనేవి అవసరం అనమాట. సో క్విక్ రికవరీ ఫ్రమ్ ద వైరస్ అంటే ఈ వైరస్ నుంచి మనం త్వరగా కోలుకోవడం కోసం మనం ఏం చేసాం? లాక్డౌన్కి వెళ్ళాం. ఈ లాక్డౌన్ ఇండ్యూస్డ్ ఏం చేసింది? ఎకనమిక్ క్రైసిస్ని, ఆర్థికపరమైనటువంటి యొక్క సంక్షోభాన్ని తీసుకొచ్చిందనమాట. ఈజ్ పాసిబుల్ విత్ గుడ్ పాలసీస్. ఈ యొక్క క్రైసిస్ని మనం ఎలా అధిగమించవచ్చు అంటే మంచి మంచి పథకాల ద్వారా దీన్ని అధిగమించవచ్చు అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఇండ్యూస్, ఇన్స్పైర్, ఎంజెండర్ ప్రేరేపించు, కాంట్రాస్ట్ డిఫరెన్స్, డిసిమిలారిటీ భేదము, ఆబ్లిటరేట్ వైప్ అవుట్, డెస్ట్రాయ్ తుడిచిపెట్టుకుపోవు, గ్లోరీ డార్క్ డిమ్ము మబ్బుగా ఉండే, బ్లీక్ ఫ్రీజింగ్ చల్లని, పేస్ స్పీడ్ రేటు వేగము, క్రైసిస్ క్రిటికల్ పాయింట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ సంక్షోభం క్లిష్ట పరిస్థితి, నెసెంట్ జస్ట్ బిగినింగ్ స్టార్టింగ్ ప్రారంభమయ్యి, బ్యూరోక్రటిక్ అఫీషియల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిక, ఎంఫసిస్ స్ట్రెస్ ఇంపార్టెన్స్ నొక్కి చెప్పటం, బోర్డ్ అన్హ్యాపీ యాగర్ కీడును శంకించు. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే అఫీషియల్ డేటా క్యాప్చరింగ్ ద ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద నేషన్ వైడ్ లాక్డౌన్ ఆర్ స్టార్టింగ్ టు ప్యూర్ ఇన్ స్లోలీ. అంటే ఇప్పుడు ఈ యొక్క అఫీషియల్ డేటా ఏదైతే ఉందో ఈ యొక్క నేషనల్ వైడ్ లాక్డౌన్ తర్వాత ఈ యొక్క ఎకనమిక్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంది అనేది దాని గురించిన అఫీషియల్ డేటా అనేది ఇప్పుడు చిన్నగా అంటే ప్రారంభమైంది అనమాట. దాన్ని లెక్కలేయటం మొదలుపెట్టారనమాట. ద కంట్రీస్ ఇండస్ట్రియల్ అవుట్పుట్ యాజ్ మెజర్డ్ బై ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ contrasted by 16.7% in March according to statistics released by the government on Tuesday. ఏదైతే ఈ యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్ సంబంధించి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ IIP అనేది ఈ యొక్క లెక్కలు చెప్పిందనమాట. ఇది ఏం చెప్పిందంటే మార్చిలో 16.7% అనేది ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ప్రొడక్షన్ అనేది తగ్గిపోయింది, కాంట్రాస్ట్ అయింది అని చెప్పేసి నిన్న ట్యూస్డే అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట. దిస్ ఈజ్ ఇన్ కాంట్రాస్ట్ టు a growth rate of 2.7% witnessed during the same month last year. కానీ ఇది పూర్తి భేదంగా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ ఇదే నెలలో మార్చి నెలలో చూస్తే 2019 మార్చిలో చూస్తే దీని యొక్క గ్రోత్ రేట్ అనేది 2.7% ఉందన్నమాట. ద షార్ప్ ఫాల్ కెన్ లార్జ్లీ బీ ఎక్స్ప్లెయిన్డ్ బై ద నేషనల్ వైడ్ లాక్డౌన్ దట్ వాజ్ ఇంపోజ్డ్ బై ద సెంటర్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్. అంటే ఈ యొక్క షార్ప్గా ఇంత ఎక్కువ శాతం ఈ యొక్క పడిపోవటం అనేది, ఈ ప్రొడక్షన్ అనేది పడిపోవటం అనేది ఎందుకు ఏర్పడిందంటే నేషనల్ వైడ్ లాక్డౌన్ అనేది ఎప్పుడైతే ఈ యొక్క లాస్ట్ వీక్ ఆఫ్ ద మంత్ మార్చి నెలలో లాస్ట్ వీక్లో ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ యొక్క పడిపోవడం అనేది జరిగిందనమాట. ది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ విచ్ విట్నెస్డ్ ఏ కాంట్రాక్షన్ ఆఫ్ అబౌట్ 20% was the worst hit among the key sectors, perhaps due to disruptions in the labor market caused by the lockdown.
ఈ తయారీ రంగం అనేది మొత్తం తన యొక్క తయారీ రంగం 20% అనేది పడిపోయిందనమాట. ఎందుకు ఇలా పడిపోయిందంటే పూర్తిగా ఈ యొక్క లేబర్ మార్కెట్ అనేది పూర్తిగా పడిపోవడం వల్ల, ఈ లాక్డౌన్ వల్ల పూర్తిగా ఈ లేబర్ మార్కెట్ ఏదైతే ఉందో అది సరిగా పనిచేయకపోవడం వల్ల ఆ పూర్తిగా 20% అనేది ఆ తయారీ రంగం అనేది పడిపోయిందనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎండ్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబిలిటీస్ విట్నెస్డ్ ఏ రఫ్లీ 1/3 contraction in size as the sale of non-essential goods was obliterated by the unexpected lockdown. ఇంకా ఏంటంటే ఈ యొక్క అంత్య ఉత్పత్తులు, ఎండ్ గూడ్స్ అంటే అంత్యత్వ ఉత్పత్తులు కావచ్చు, క్యాపిటల్ గూడ్స్ అంటే కొన్ని ముఖ్యమైనటువంటి ఏవైతే ఆ వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులు, తర్వాత కన్జ్యూమర్ డ్యూరబిలిటీస్ అంటే ఈ యొక్క వినియోగదారులు వాడే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 1/3 వంతు వాటి యొక్క సేల్ అనేది పడిపోయిందనమాట. ఇంకా నాన్ ఎసెన్షియల్ గూడ్స్ అంటే కొన్ని అవసరం లేకుండా మనం అమెజాన్లో బుక్ చేస్తాం, ఏదో మనకు ఏదో ఉపయోగం ఉన్నా లేకపోయినా కానీ బుక్ చేస్తాం అనమాట. అలాంటివన్నీ కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి అంటే వాటి అమ్మకాలు అనేవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి. అంటే ఆబ్లిటరేటెడ్ అంటే ఏంటంటే తుడిచిపెట్టుకుపోవడం అనమాట. ఇప్పుడు ఈ యొక్క అన్ఎక్స్పెక్టెడ్ లాక్డౌన్ అనమాట, ఎవరు ఊహించని ఈ లాక్డౌన్ వల్ల ఈ యొక్క అమ్మకాలు అనేవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి అనమాట. Analysts say that industrial output is likely to fall even further in April when the economy was in complete shutdown. ఇంకా ఈ యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే రాబోయే కాలంలో ఈ యొక్క ఎకానమీ అనేది ఇంకా పడిపోతుంది, ఒక ఏప్రిల్ మొత్తం కూడా ఇలానే పూర్తిగా లాక్డౌన్ అయితే అని చెప్పారు. In fact, some estimates suggest that economy's overall output on the first quarter of FY21 could cut by 1/4 and growth for the whole financial year could well turn out to be negative. అంటే ఇంకా ఏం చెప్పారు, ఈ యొక్క ఫస్ట్ ఫైనాన్షియల్ క్వార్టర్లో అంటే ఫైనాన్షియల్ ఇయర్ 21లో ఈ యొక్క గ్రోత్ అనేది ఇంకా పడిపోయి అంటే ఫైనాన్షియల్ ఇయర్లో ఏంటంటే నెగిటివ్ సూచికలు అంటే యొక్క నెగిటివ్స్లో మనకు ఈ యొక్క గ్రోత్ అనేది చూపిస్తుందని చెప్పారనమాట. సో మార్చ్ సమ్ గ్లోరీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఫిగర్ ఆర్ లైక్లీ టు బీ సూన్ ఫర్గెటన్ యాజ్ ఏ ఫ్లడ్ ఆఫ్ బ్లీక్ ఎకనామిక్ డేటా హిట్స్ ద కంట్రీ ఫర్దర్ డౌన్ ద రోడ్. అంటే ఇప్పుడు ఈ యొక్క మార్చి నెలలో ఏర్పడినటువంటి ఈ యొక్క గ్లూమీ అనమాట, ఏమంటే ఈ యొక్క నీడ కావచ్చు లేకపోతే ఈ యొక్క మసకబారినటువంటి ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, గ్లూమీ ఏంటంటే మసకబారిపోవడం అనమాట. ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏదైతే ఈ యొక్క పెద్ద పరిశ్రమల యొక్క ప్రొడక్షన్ అనేది పూర్తిగా పడిపోయిందనమాట. అది మనం మర్చిపోలేదనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎకానమీ అనేది పూర్తిగా పడిపోయే విధంగాను లేకపోతే చాలా అంటే బ్లీక్ అంటే ఏంటంటే గడ్డగట్టిపోవడం అనమాట. ఎకానమీ అనేది పూర్తిగా గడ్డగట్టిపోవడం స్తంభించిపోద్ది అనమాట. సో ఫర్దర్ ఇంకా ఈ రోజు అనేది ఇంకా రోడ్డు మీదకి వచ్చే విధంగా ఇంకా దీని యొక్క ప్రభావం ఎక్కువ పడిపోయి ఈ యొక్క పూర్తిగా ఈ రంగాలన్నీ రోడ్డు మీదకి వచ్చే విధంగా ఉండబోతుంది అనమాట. దట్ సెడ్ ఇట్ షుడ్ బి నోటెడ్ దట్ FY20 IIP growth was set to post a weak show even బిఫోర్ ద లాక్డౌన్ వాజ్ ఇంపోజ్డ్ ఇన్ లేట్ మార్చ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫైనాన్షియల్ 2020కి సంబంధించి ఈ యొక్క ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ సంబంధించి గ్రోత్ అనేది చాలా బలహీనంగా చూపించిందనమాట. అంటే ఈ యొక్క లాక్డౌన్ అనేది మార్చి చివరి వారంలో మొదలైనప్పటికీ కూడా అప్పటికీ ఇది చాలా బలహీనంగా తయారైపోయింది, చాలా బలహీనంగా చూపించింది ఈ సూచికలు అనేవి. ద COVID-19 క్రైసిస్ బీయింగ్ ఏ టెంపరరీ ఎక్స్టర్నల్ షాక్ much like a demonstration in 2016 but much larger in scale can theoretically lead to a quick bounce back in economic activity once the lockdown is lifted. అంటే ఇప్పుడు ఈ యొక్క COVID-19 క్రైసిస్ అనేవి మనం చూస్తే కనుక ఒక షాక్ అనమాట. ఎలాంటి షాక్ అంటే 2016లో మనకు డిమానిటైజేషన్ అంటే ఈ యొక్క నోట్ల ఉపసంహరణ అనే దానికి సంబంధించి 2016లో జరిగిందనమాట. సో దానికి సంబంధించిన లాంటిదే, కానీ దాంతో పోల్చుకుంటే ఇది చాలా పెద్దదనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నేషనల్ లాక్డౌన్ అనేది ఒకసారిగా ఎత్తేయటం వల్ల ఈ ఎకనామిక్ యాక్టివిటీ అనేది తిరిగి పునరుద్ధరించబడుతుంది అనమాట. బట్ ద యాక్చువల్ పేస్ ఆఫ్ ద రికవరీ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ఈవెన్ ద వైడర్ ఎకనమీ విల్ డిపెండ్ ఆన్ ద పాలసీ ఎన్వైరన్మెంట్ క్రియేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్టర్ ద క్రైసిస్. అంటే ఇప్పుడు ఈ యొక్క రికవరీ అనేది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ రికవరీ కావచ్చు, ఈ యొక్క ఎకానమీ అనేది తిరిగి పునరుద్ధరించబడాలి అంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ అనేది ఈ క్రైసిస్లో ఎలాంటి పథకాలు తీసుకొస్తారు, తర్వాత ఎలాంటి ఎన్వైరన్మెంట్ అనేది అంటే ఎలాంటి పర్యావరణాన్ని క్రియేట్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎంత స్పీడ్గా ఇది రికవర్ అవుతుంది అంటే ఈ యొక్క గవర్నమెంట్ చేసే యొక్క స్కీములు కావచ్చు, వాళ్ళు కలిగించే అవకాశాల వల్లే ఈ రికవరీ యొక్క స్పీడ్ ఉంటుందన్నమాట. ద ఎకనామిక్ రెస్క్యూ మెజర్స్ అనౌన్స్డ్ బై ద ఫైనాన్స్ మినిస్టర్ Nirmala Sitharaman on Wednesday, such as more loans to small and medium scale enterprises and looser credit standards, can help the recovery by allowing business to find their foot soon.
అంటే ఇప్పుడు ఈ యొక్క ఎకనామిక్ రిస్క్ కోసం ఈ యొక్క కొన్ని చర్యలు అనేవి తీసుకున్నారనమాట. మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెడ్నెస్డే కొన్ని ఏమైతే ఉన్నాయో వాటి కొన్ని అంశాలను ప్రకటించారనమాట. దాంట్లో ఏంటి అంటే ముఖ్యంగా లోన్స్కి సంబంధించి, దాంతోపాటు స్మాల్ అండ్ మీడియం స్కేల్ సెక్టర్ సంబంధించి, తర్వాత ఈ యొక్క క్రెడిట్ స్టాండర్డ్స్లో కొన్ని మార్పులు తీసుకురావటం వల్ల ఇలాంటి అన్ని అంశాలు కూడా రాబోయే కాలంలో ఈ బిజినెస్ని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా, ఆ బిజినెస్ అనేది బలోపేతం అయ్యే విధంగా చూస్తాయి అనమాట. ఆబ్వియస్లీ ద కీ విల్ లై ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దస్ మెజర్స్. అంటే ఏది చెప్పినప్పటికీ కూడా దీని యొక్క పూర్తి యొక్క కీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇంప్లిమెంటేషన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తే ఫలితాలు అనేవి ఎంత బాగా ఉంటాయి. పథకాలు చేయడం గొప్ప కాదు, ఇంప్లిమెంటేషన్లోనే దాని యొక్క గొప్పతనం అనేది బయటపడుతుంది అనమాట. ప్రీవియస్ అటెంప్ట్స్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ద గవర్నమెంట్ టు ఫ్లష్ ద సిస్టమ్ విత్ లిక్విడిటీ ఆఫ్టర్ ఆల్ హ్యావ్ ఫెయిల్ టు ఇంప్రూవ్ క్రెడిట్ ఫ్లో టు బిజినెసెస్. అంటే ఇంతకుముందు ఆర్బీఐ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈ యొక్క విధానాన్ని పూర్తిగా ఫ్లష్ అవుట్ అంటే కొట్టేయడానికి కోసం తీసుకొచ్చిన అన్నీ కూడా దాదాపుగా అంటే ఎక్కువ శాతం అనేది విఫలమైనవి అనమాట. దేనికి కోసం విఫలమైనవి? ఆ బిజినెస్ అనేది తిరిగి పునరుద్ధరించడానికి, ఆ బిజినెస్ నమ్మకాన్ని పొందడానికి విఫలమైనవి అనమాట. ఇది ఇంతకుముందు తీసుకున్న పథకాలు. ద గవర్నమెంట్ మస్ట్ ఆల్సో ఎన్ష్యూర్ దట్ బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ డస్ నాట్ కిల్ ఎనీ nascent recovery at a time when a business whose balance sheet have been hit hard by the crisis need the freedom to adjust to a న్యూ ఎకనామిక్ రియాలిటీ. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఈ యొక్క అధికారం, బ్యూరోక్రటిక్ అంటే ఏంటంటే అధికారాన్ని ఉపయోగించి దాంట్లో ఏంటి రెడ్ టేప్ అంటే ఏంటంటే రెడ్ అనే దాన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాం? మనం ఎప్పుడైనా ప్రమాదాలకు ఉపయోగిస్తున్నట్టు, అంటే వాళ్ళకి అవరోధాలు కలిగించే విధంగా, వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా. దాంతోపాటు ఏంటి అంటే ఈ యొక్క నెసెంట్ ఏంటంటే త్వరగా, స్పీడ్గా, ఎంత త్వరగా కుదిరితే అంత స్పీడ్గా ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క రికవరీని ఆపకుండా, ఏదైతే ఇంతకాలం క్రైసిస్లో ఉన్నారు కాబట్టి, చాలా ఎక్కువగా సమస్యలతో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద ఎక్కువగా రిస్ట్రిక్షన్స్ పెట్టి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకుండా చూసినప్పుడు మాత్రమే ఈ ఎకానమీ అనేది రియల్గా న్యూ ఎకానమీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ద గవర్నమెంట్స్ ఎంఫసిస్ ఆన్ సెల్ఫ్ రిలయన్స్ యాజ్ ఇట్స్ న్యూ ఎకనామిక్ ఎజెండా హవెవర్ డస్ నాట్ బోర్డ్ వెల్ ఫర్ సచ్ హోప్స్. అంటే ఇప్పుడు మన భారతదేశం దేన్ని నొక్కి చెప్తుందంటే సెల్ఫ్ రిలయన్స్ని నొక్కి చెప్తుంది. సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటంటే స్వాలంబన అనమాట. ఈ స్వాలంబనని ఎందుకు ఇంత బాగా నొక్కి చెప్తున్నారు అంటే ఈ కొత్త ఎకనామిక్ ఎజెండాని ప్రారంభించడం కోసం మనమే కష్టపడి పనిచేయాలి, మన యొక్క కావాల్సిన వస్తువులు మనమే తయారు చేసుకోవాలని ఈ యొక్క సెల్ఫ్ రిలయన్స్ విధానాన్ని ఈ ఎకానమీలో కొత్తగా ప్రవేశపెట్టారనమాట. ఇది ఎంతప్పటికీ కూడా వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉండాలి కానీ డస్ నాట్ బోర్డ్ వెల్ ఫర్ సచ్ హోప్స్. అంటే ఇది కీడు శంకించే విధంగా ఉండదు. ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది రాబోయే కాలంలో మనకు ప్రమాదాన్ని కానీ కీడును కానీ కలిగించే విధంగా ఉండకూడదు అని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు నా 2 ఆర్టికల్స్. దీంతోపాటు నేను ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్లో నేను కింద ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఈ యొక్క ఈరోజు హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీకు ఎంటర్ చేసిస్తానండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవండి ఈరోజు నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఇంపార్టెంట్ టాపిక్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.